శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి బమ్మెర పోతనామాత్యుల వారు తెలుగువారిగా పుట్టడం, వారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం మన తెలుగు ప్రజలందరి భాగ్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే భాగవతాన్ని మించినటువంటి మరొక పురాణం లేదని చెప్తారు. కారణం ఏంటంటే నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానామిదం తథా క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ అనుత్తమా తథా పురాణవ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజాః అని పెద్దల మాట. అంటే నదులలో గంగా నది, దేవతలలో శ్రీ మహావిష్ణువు, వైష్ణవులలో పరమేశ్వరుడు, క్షేత్రములలో కాశీ ఎంతటి విశిష్టమైనవో తథా పురాణవ్రాతానాం శ్రీమద్ భాగవతం ద్విజాః, అలాగే పురాణములన్నింటిలో భాగవతం అంత విశిష్టమైనది అని పెద్దలు చెప్పిన మాట. అటువంటి భాగవత పద్యాలు, తెలుగులో ఉన్నటువంటి ఆ భాగవత పద్యాలు రాని వాళ్ళు సాధారణంగా తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పద్యాలు ఆపాత మధురాలు, ఎంత చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పద్యాలు అవి. ఆ పద్యాలని చదివించి వినిపించి తరించాలనే ఒక సంకల్పంతో అందులో ఉండే కొన్ని పద్యాలని రోజు చదవాలని అనుకుంటున్నాను. అదొక్కటే కాదు, భాగవతాన్ని అధ్యయనం చేస్తే ఎంతో ప్రయోజనం ఉందని పెద్దలు. నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి శుభగత్వంబుల్, సుగమములు భాగవతమును నిగమంబు బఠింప ముక్తి నివసనము బుధా. ఎన్ని వేదాలు శాస్త్రాలు చదివినా వాటి వల్ల ముక్తి శుభగత్వం అనేది రాదు. కానీ భాగవతం అనే ఈ నిగమాన్ని చదివితే ముక్తి నివసనము మనకి దొరుకుతుంది, సుగమం అవుతుంది అని పెద్దల వచనం. అందుచేత అటువంటి భాగవతంలోని కొన్ని పద్యాలని చదివి వినిపించి ఆనందింపచేయాలనే నా ఈ ప్రయత్నాన్ని పెద్దలు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.